కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. కొన్ని ఘోరాలు చూస్తుంటే ఏమైపోతుంది మనుషులకి అనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో దారుణమైన ఘటన. కన్న కొడుకే, కన్న తల్లి తండ్రి అని కూడా కనీస కనికరం లేదు, వాళ్ళ మీద ప్రేమ కూడా లేదు. కర్కశంగా మారిపోయి ఒక్కసారిగా వాళ్ళ పాలిట మృత్యువుగా మారిపోయాడు. ఇదే చోట మనం విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలం చల్లవాణితోట పంచాయతీలో నడుపూరు కల్లాల దగ్గర ఉన్నాం. ఇదే ఘటన నిన్న చాలా విషాదాంతంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఊరంతా ఉలిక్కి పడింది. ఈ చోట తల్లి తండ్రి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే కొడుకు ఆస్తులకు సంబంధించినటువంటి కక్ష పెంచుకొని అమ్మా నాన్నని పరిగెట్టించి మరి ఇక్కడ ఆ కొడుకు మృత్యువులాగా ముందుకు వస్తుంటే అతని నుంచి తప్పించుకోవడానికి ఆ కన్న తల్లి తండ్రి పడిన వేదన, ఆ భయం వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంకా భయం కల్పిస్తున్నటువంటి దారుణమైన ఘటన. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు నిన్న ఇక్కడ? నిన్న ఈ మట్టి నేర్పడానికి జేసీపీ పట్టుకుని వచ్చారండి. అతను అంతగడ్డ పట్టుకుని వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆపడానికి అడ్డుకోవడానికి వచ్చారనమాట. అంటే పంట పొలాలు ఎందుకు వాళ్ళ అమ్మాయికి రాసి ఇచ్చిన పొలమా ఇది మేడం? అంటే రాసి ఇవ్వడానికంటే అది ఇది అమ్మనివ్వట్లేదు. ఆల్రెడీ ఇంటి మీద లోన్ ఉంది మేడం, 15 లక్షలు. దీన్ని ఇప్పుడు అమ్మేసి చేయడానికి సంతకం పెట్టట్లే. అందుకే వాళ్ళ అమ్మాయి పేరుని మార్చి దాన్ని అమ్మేసి తీర్చేద్దామని. ఇంట్లో ఉన్నది వీలు కదా మేడం, ఆడ వేరే దగ్గర ఎక్కడ ఉన్నాడు. ఇంట్లో ఉన్న వీలు కాబట్టి అమ్మేసి తీర్చేసిన తర్వాత ఫ్రీగా ఉండొచ్చు అనేసి అంటే ఆడు ఒప్పుకోవట్లేదు. దానికి ఘర్షణలు 2 years నుంచి అవుతుంది. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టడం జరిగింది వీడు తల్లిదండ్రులని పెద్ద మనుషుల సమక్షంలో. వయసు ఉంటుంది అతనికి, రాజశేఖర్కి ఉంటుంది 24-25 ఉంటుంది, ఎక్కువ ఉండదు, చిన్న ఏజ్. అది నిన్న జేసీబీ తెచ్చి అమ్మా నాన్నని కష్టపడకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత ఎండల్లో పొలం పనుల మీదే వాళ్ళు కోట్లు సంపాదించారు అంటే మరి ఎంత అతనికే కదా మేడం, ఎంత కష్టపడినా ఆయన ఒకడే కదా. అంత కక్కుర్తి లేకపోతే ఏమనాలో కూడా మాటలు రావట్లేదు అతని కోసం. ఏం చెప్పాలి? ఏమైంది నిన్న ఇక్కడ నుంచి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముందు జరిగింది, టాటర్ పట్టుకుని వచ్చాడు అక్కడికి. ముందు జరిగింది, వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ఇక్కడ పెద్ద మనుషులు ఉంటే ఎందుకు ఏదో మా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాము, ఏదో మాట్లాడుకుందాం అని పంపించారు అనమాట. తిరిగి రిటర్న్ టాటా పట్టుకుని వచ్చాడు. టాటా పట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఎందులో దించుకో మళ్ళీకి ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని వాళ్ళ అమ్మ నాన్న అన్ని అడగడం జరిగింది. దాంతో కొద్దిగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు పారిపోయే టైంలో రౌండ్ చేసి ఏకంగా మేదలు ఎక్కించేసారు. దాంతో కూడా జంక్షన్ మొత్తం పరిగెట్టిన ఒకలేదు, మొత్తం పరిగెడుతుంటే మరి ఇది ఆ గట్టు ఉన్నది ఆల్ది మేడం, ఇది వేరే వాళ్ళది. ఇందులోకి వెళ్ళిపోతే రాడు కదా అని అనుకుంటున్నారు. కానీ టాటర్ చేసి అంటే ప్రాణ భయంతో ఎలాగ తప్పించుకోవాలి ఎక్కుతుండ కూడా మరి ఈ రోడ్డు ఎక్కే లోపు ఎక్కించి మరి అలా అనగారు ఇక్కడ వచ్చాను. వెంటాడి క్రూర మృగాలు అంతలాగా వెంటాడు మరి చంపించారు. దారుణం. అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళని ఇక్కడ వరకు ఇక్కడ ఈ మళ్ళీకి వచ్చి మరి చుట్టూ తప్పించి మొత్తం మరి ఒకలేదు. అమ్మ నాన్న ఈ మడిలో దాక్కుంటే వాడు వదిలేస్తాడు, వదిలేస్తాడు అనుకోరు. ఒకలేదు అంత దారుణంగా పైకి ఎక్కుతుండే కూడా మరి మళ్ళీ రేజింగ్ ఫుల్గా ఇచ్చి మరి ఇబ్బంది దారుణం, చాలా దారుణం. కాదండి, మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంత కోట్ల ఆస్తి కూడా కొడుకుల కోసం ఉంచినా ఇలా చేస్తుంటే ఒక్క కొడుకు అసలు ఆస్తులే సంపాదించకపోతే తల్లిదండ్రి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంతే కదండి, మరి వాళ్ళు సంపాదించి ఆడి గురినండి కానీ కోరిక ఇచ్చారు కదా, పట్టుపోతారు ఎటండి మన తల్లిదండ్రులు. ఆఖరికి అమ్మా నాన్నని అంత దారుణంగా చంపి సొసైటీలో ఒక రాక్షసుడిలాగా మారిపోయిన పరిస్థితి. అతనికి పెళ్ళయింది, భార్య వీధి పాలైంది, కూతురు ఉందంట కదా, ఆ పాప పరిస్థితి. ఇప్పుడు ఎవరు తినడానికి? ఎందుకు అంత అసలు క్షణికావేశంలో అంత కక్షలు పెంచుకొని ఆలోచించుకుంటే సరిపోయింది. ఇదంతా అడుగు కదా, మొత్తం ఎక్కడన్నారు ఉంది, ఇదంతా అడుగే కదా, ఆలోచించుకుంటే సరిపోయింది. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, పున్నామా నరకం నుండి తప్పిస్తారు, కొడుకే పుట్టాలి అని కోరుకున్న వాళ్ళు ఇలాంటి మనం ఎన్ని మాటలు అనుకున్నా ఇలాంటి ఘోరాలను ఆపలేమేమో. మనుషుల్లో పరివర్తన రావాలి తప్ప ఆ మనుషుల్లో ఆ పగలు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ అక్కడ ఎదుటుగా ఉంటున్నది కన్నబిడ్డలా కట్టుకున్నదా లేకపోతే కన్న తల్లిదండ్రులను కూడా ఆలోచించట్లేదు.
3 సార్లు అయిందా ఆల్రెడీ? 3 సార్లు ఆల్రెడీ 2 సార్లు ఇంట్లో జరిగి కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసే అడ్డారన్న. ఇది 3ది. ఆఖరికి వాళ్ళు కష్టపడిన పొలంలోనే వాళ్ళ ప్రాణాలు విడిచి దారుణం, చాలా దారుణం. అసలు మాటలు అయితే రావటం లేదు. పూర్తిగా ఒక్కసారిగా ఊరంతా విషాదంలో అంటే ఒక షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉదయం లేస్తే పాపం వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి ఆ అప్పలనాయుడు గారిది, జయమ్మది? 45-55 ఉంటుంది. అతనికి 55. 55 or 45. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారంటే పిల్లల కోసమే కదా. వాళ్ళు ఏమైనా సంపాదించింది ఎక్కడికైనా పట్టుకుపోతారా? అలాంటిది కూడా వీళ్ళు చెప్తున్నట్టు ఒక్కగానొక కొడుకు ఎంత బాగా చూసుకోవాలి. ఇప్పటి వరకు నా కన్న తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు, ఇకపై సంపాదించింది కూడా నాదే, నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. అంటే సంపాదన కోసం చూసుకోవడం కాదు, ఇక్కడ ఈ ఘటన సిచ్యువేషన్ అలా మాటలు తెప్పిస్తోంది. సో ఇంత సంపాదించారు, 27 ఏళ్ల వయసులో ఉన్న నేను ఎంత బాగా చూసుకోవాలి వాళ్ళని అనే ఆలోచన కూడా లేకుండా కర్కశంగా వాళ్ళు పాపం అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళని ట్రాక్టర్తో గుద్దించడానికి, వాళ్ళని భయపెట్టడానికి అతను చేసిన ప్రయత్నం. పాపం వాళ్ళు ఈ మడిలోనికి వచ్చి దాక్కుండా కూడా ఆయన వదలకుండా ఇక్కడ గట్టెక్కి తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా వాళ్ళపైకి ట్రాక్టర్ ఎక్కించి వాళ్ళ ప్రాణాలు తీసేశాడు. మృత్యు ఇంత దారుణంగా కొడుకు రూపంలో ఉంటుందని ఆ కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. పాపం ఇలాంటి కొడుకు కోసమా వాళ్ళు కడుపు కొట్టుకొని ఇంత సంపాదించారు, ఇంత ఎండలో నిన్న వాళ్ళు పనులు చేస్తున్నారంటే వాళ్ళని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ కడుపును పుట్టిన బిడ్డకే అలాంటి కనికరం లేదు అంటే ఇంకా వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది మీరే మీ నిర్ణయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. కొన్ని ఘటనలు ఊహకు కూడా అందవు. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లిదండ్రులు మనకి తెలుసు, చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. కానీ కన్న బిడ్డల పైన తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ వర్ణనాతీతం. అంటే అమ్మ నాన్న అనే పదానికి మాత్రం ప్రత్యామ్నాయం ఉండదు అంటే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. కానీ ఆస్తి తగాదాల వల్ల కన్నబిడ్డలే తల్లిదండ్రులను పొట్టను పెట్టుకుంటున్నటువంటి దుస్థితి ఎంత బాధాకరం. ఇలాంటి ఘటనలు చెప్పడానికి కూడా అసలు మాటలు రావటం లేదు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానిపేట పంచాయతీలో ఇక్కడ నిన్న కళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మా నాన్నని కన్న కొడుకే ట్రాక్టర్తో గుద్ది చంపేశాడు అంటే ఆ మాటలు చెప్పడానికి కూడా అసలు మాటలు రావటం లేదు. హృదయం చలించిపోతోంది. ఒక్కసారి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటనా స్థలం వద్ద ఉన్నాం, మొత్తం ఊరంతా విషాదంలో ఉండిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు పొలంలో పనులు చేస్తున్న వాళ్ళ ఎదురుగుంట ట్రాక్టర్తో తన కొడుకే ప్రాణాలు తీయడానికి ముందుకు వస్తుంటే ఆ కన్న తల్లిదండ్రులు వాళ్ళ కష్టం కానీ లేకపోతే వాళ్ళ బాధ కూడా వర్ణనాతీతం అని చెప్పాలి. ఒకసారి వాళ్ళ చెల్లి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఎవరైతే తల్లిదండ్రిని పోగొట్టుకున్నటువంటి కన్న కూతురు గుండెలు అవిసేలా రోధిస్తోంది. ఆమె ఇక్కడికి చేరుకోవటం, మొత్తం ఊరంతా ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. ఏమైందమ్మా, మీ పేరేంటి? ఆ పేరు రాధా. నాన్న అమ్మ పేరు చెయ్య, నాన్న పేరు అప్పలనాయుడు. అప్పులు తీరట్లేదని అప్పులు తీర్చుకోమని గొడవలు పడితే నన్ను ఏం జరిగిందో తెలీదు. అక్కడ వ్యవసాయం తీస్తుండగా, వ్యవసాయంలో పని చేస్తుండగా ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళి ఇద్దరిని కలిపి చంపేశాడు. అంతవరకే నాకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో కూడా నాకేం తెలీదు, నేను లేను. అంటే మీకేమైనా పొలాలు ఇచ్చారు అన్నటువంటి? అప్పు తీర్చట్లేదు, ఇంటి లోన్ ఉంది, బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తున్నారని నేను 4 విడతలు కట్టాను కాబట్టి నాకు పొలం రాశారు. నేను అప్పు తీరుస్తానని చెప్పబట్టి. ఎంతండి పొలం? 30 సెంట్లు మాత్రమే. ఇప్పుడు అమ్మ వాళ్ళకు ఉన్నది కూడా అదేనా? ఇంకా ఉంది. ఇంకా నాన్న పేరు మీద 50 సెంట్లు ఉంది. అది మీ బ్రదర్ అన్నయ్య అవుతాడా, తమ్ముడు అవుతాడా? తమ్ముడు. తమ్ముడు పేరు మీద రాస్తారా? ఇంకా లేదు, నాన్న పేరు మీదే ఉంది. తమ్ముడికో 30 సెంట్లు ఇచ్చాను. అతనికి పెళ్ళయిందండి? పెళ్ళయింది, భార్య పాప. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వేరేగా ఉంటున్నారు. ఇంట్లో నప్పట్లేదని వేరే పెట్టారు పెద్ద మనుషులు. ఏం జరిగింది కరెక్ట్గా? నిన్న వాళ్ళు పొలంకి వెళ్ళారా అమ్మా నాన్న? ఆవులకి రేకులు, అదే వ్యవసాయం మొక్కల్లో రేకులు పీకడానికి వెళ్ళారు అంతే. అంతవరకే తెలుసు. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం? వినడానికి ఎంత బాధేస్తోందమ్మా. అంటే వాళ్ళు ఏదో అమాయకంగా ఇంత ఎండల్లో కూడా వాళ్ళు పొలం పనులు చేసుకోవడానికి వెళ్తుంటే మృత్యు అంటే కొడుకు రూపంలో పైకి వస్తున్నా వాళ్ళు రక్షించండి అని, కాపాడండి అని ఎవరిని అడగగలుగుతారు? ఎవరిని అడగలేదమ్మా, ఎవరు లేరు, ఎవరిని అడగలేదు. ఇక్కడ ఉన్న జనాల కళ్ళు మూసాడు.
జనాలు భగవంతుడు మూసాడు, ఆడు మూసాడు. అంటే ఎప్పుడైనా ఇలా జరిపిస్తుంది కూడా అనుకోలేదు, అసలు ఊహిస్తామా? ఊహించలేదు. కానీ చెప్పేసేసాడు, ఎప్పటికైనా మీ ప్రాణాలతో నేను ఆడుకుంటున్నా అన్నాడు. అలాగే ఆడేసుకోండి అమ్మ. జలం ఇచ్చిన తల్లిదండ్రులు నాలుగు ఆడుకోవచ్చా చెప్పండి? అసలు ఆయనకి బతికిచ్చిందే వాళ్ళు కదా. బతికిచ్చింది వాళ్ళే. ఇల్లు నీ పేరునుంది, భూమి నీ పేరునుంది, 9 తులాల బంగారం నీ పేరునుంది, ఇంటి మీద 10 లక్షలు లోన్ పెట్టావు. నువ్వు 3 సంవత్సరాలు కట్టకపోతే ఆడపిల్ల కడుతుంది ఓడేసి. ఆ అప్పులకి బంగారం మళ్ళీ ఇప్పుడు తాకట్టేట్టి ఈ అప్పులు కడుతుంది. ఎప్పుడైనా మీరు తీర్చుకుంటే నా డబ్బు నాకు ఇచ్చేయండి అని అంటుంది కదా. మీ భూమి మీకు ఇచ్చేస్తాను అంటుంది కదా. ఆ మాత్రం ఖర్చు పెట్టించుకోవడం ఏంటమ్మా? ఇప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు దాన్ని మట్టుగా అది బతుకుతుంది. తల్లిదండ్రులు లేకపోతే ఈ ఆస్తి అంత నీదేనా? ఏం పంచేసుకుంటారా? నేను తోటిపోయారమ్మా. అలా చేయమనే ఎవడెంత బలం ఇవ్వకపోతే అలా చేస్తాడమ్మా. ఎందుకు అసలు అమ్మా నాన్న జన్మనిచ్చిన వాళ్ళ పట్ల అంత కోపం ఏంటి? ఏం కోపం ఉంది దేనికి? ఎంత నూరు పోసారు, ఎంతమంది లెక్కించారు, ఇలా జరిపించారు. ఇంత ఘోరం ఎక్కడ ఏ పాపం ఎన్ని జిల్లాలు మీరు వెళ్తారు? మీకు ఎక్కడైనా తెలిసింది ఎలాంటిది? తండ్రి పిప్పి అయిపోయాడు అమ్మ. తండ్రి పిప్పి అయిపోయాడు. తల్లికి ఈ ఇక్కడ నుంచి ఈ మక్క నుంచి ఈ కాలుకి 3 ముక్కలు అయిపోయిందమ్మ. ఇలాగే పొట్ట మీద పొట్ట ఆవిడకి ఎక్కించాడు అంతా. ఆడు ఏం పట్టుకు పుట్టాడో శేఖర తాళపులు రాజశేఖర. పెళ్ళి అయిందమ్మా, పెళ్ళి అయింది. పెళ్ళి అవ్వకముందు బాగానే ఉండాడు. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలు కూతురు ఉంది ఆడికి. ఏడు చేశాడు మరి. ఆ ఎదవలు ఏడు చేశారు. ఈడు ఎలా మారాడు? దించకంటే మమ్మల్ని చూసుకుంటాడు అమ్మ. గొడవలు అవుతున్నాయా ఈ మధ్య? అవుతానే 2 సంవత్సరాలు పట్టే. అయినా చాలా దగ్గర పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే పెద్ద మంది చెప్పేశారు, నువ్వు ఇలా తీసుకురా, నువ్వు ఇలా తీసుకురా, ఈ అప్పులు తీర్చారు, భూమి నీకు ఉండిపోద్దా, ఆస్తి నీకు ఉండిపోద్ది, నీ ఇల్లు ఉండిపోదు, నువ్వో పక్కన ఉంటారా, నువ్వో పక్కన ఉంటారా అంటే అలాగానేవాడు. ఇంటికి వచ్చాక మరి ఆవిడ ఏమనేదో తెలియదు. నేనై అప్పులు తీర్చు, నేనై ఇవేవి చేయనని పట్టడా బయలుదేరాడు. ఇప్పుడు ఈ ఆస్తులంతా తండ్రివే కదా? తండ్రే సంపాదించి కష్టపడి ఎంత సంపాదించింది పిల్లలు. తల్లిదండ్రి అతని తల్లిదండ్రి కూడా ఇవ్వలేదు, ఇతని కష్టాన్ని సంపాదించాడు ఆస్తి. మరి ఇది నీకే కదా ఇస్తాం. ఆడపిల్ల ఉడుకుని వెళ్ళిపోద్దేటమ్మా. ఇప్పుడు తల్లిదండ్రి ఇచ్చింది ఏదో కూరకు పట్టుకెళ్తుంది. అయినా నువ్వు అలా చేసినప్పుడు అది ఎలా పట్టుకెళ్తుంది? ఇక్కడ కదా ఉంటాయి. ఈ భూమి నీకే ఉంది. ఎంత ఈవిడ 30, ఆడికి 30, వీళ్ళ ధర 50. ఎంత అయింది? ఎకరము 10 సెంట్లు. ఎకరం 10 సెంట్లు నీ చేతిలోనే ఉంటుంది. ఈ ఇల్లు నీకే ఉంటుంది. బాబు పాప అంతే ఇద్దరే. ఈ ఇల్లు నీ దగ్గరే ఉంటుంది. మరి అలా చూసుకుంటే నీదంతా ఇది నీకే కదా. ఆ బంగారం 9 తులాలు ఎంత పెట్టావు అది నీ దగ్గరే కదా ఉంది. ఓపు పట్టిపోయాడు అమ్మ. ఎప్పుడు పడితే అప్పుడే కొడిచాడమ్మ. వాళ్ళ అత్తవారు తాళీకోళ్ళి 20 మంది వాళ్ళ మామల్ని బామ్మర్దులు జగిలోళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కొట్టాడు తల్లిదండ్రిని. వాళ్ళు కొడుతుంటే ఒక్కడెక్కడ అడగలేదు అమ్మ, ఒక ఆడదే కానీ ఒక మగోడు కానీ. ఎన్ని గంటలు అప్పుడమ్మా పొలంలో? నిన్న 4 గంటలుగా జరిగిందిరా. మాకు 4:30కి ఉన్నారా. తాటరు గీపి అదే ఎక్కువ ఏదో పెంచి గ్రేజ్ పెట్టడం. తాటరు ఎవడో దునుకుంటా అనిసుకుంటారట. అందరూ పొలాల్లోనే ఉన్నారు. ఎన్ని ఎత్తుకున్నోళ్ళు, ఈర్చుకున్నోళ్ళు, చేసుకున్నోళ్ళు అందరూ ఉన్నారు. ఆ గ్రీ పెట్టడము బాబు అన్నది వినపడలేదు, అమ్మ అన్నది వినపడలేదు. వీళ్ళు పరిగెట్టింది కనబడలేదు. జొన్న చేనులను పరిగెడుతుంటే చేను తిప్పలు పెట్టి బొంగరం సినిమాలో జరిగినట్టుగా ఆ రాజస్థానం జరిగిన ఏరియా ఇది అక్కడ చూపించాడురా. ఇది ఎంత మరి కళ నిజమా? ఎంటాడి తండ్రి ఎంటాడి ఈ రోడ్డు గట్టొట్టుకొని ఎక్కిపోతుంటే అదేదో మోత్తోటి ఇలా లాక్కొచ్చి మొత్తం ఇదేవి లేవు, పళ్ళు లేవు, ఈ కన్ను లేదు, ఈ ముక్కు లేదు, ఈ ఎక్కించాడు. పోలీసులు వచ్చి ఎక్కదీశారమ్మ. అంత ఘోరం ఓడేం చేసుకోండి అమ్మ. ఇన్ని రాజ్యాలు తిరిగాడు, మీకు ఎక్కడైనా చూసుకోలేదా? ఒక్కడ కళ్ళు మూసేసాడు, ఒక్కడైనా అడగలేదా అమ్మ? పోనీ గొడవ ఉంటే గొడవ ఆడుతా అంటే వాళ్ళకి వెళ్ళారని ఈ 4 రోజులు బట్టి గొడవే లేదు వాళ్ళ ఇంట్లో. ఇలాంటి చెత్త పని చేస్తే తర్వాత నన్ను లోకం కానీ ఊరు కానీ ఎలా చూస్తారో అని ఆలోచన కూడా లేదే. స్టేషన్కి వెళ్ళిపోయాడట. రాత్రి 10 గంటలకు వీళ్ళు తీసుకెళ్ళిపోతే స్టేషన్కి వెళ్ళి కూర్చోండట. కూర్చుని ఎలా ఉంచుతారమ్మా అన్ని? టీవీలకి వెళ్ళిపోయి, లైన్లకి వెళ్ళిపోయి, ఫోన్లకి వెళ్ళిపోయి, సెల్లలకి వెళ్ళి ఇవన్నీ చూసి అన్ని ఉంచుతారా? ఎంత వయసు ఉంటుంది రాజశేఖర్? 25, 28.
అసలు ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది అతనికి, ఉంది. తల్లిదండ్రులు బాగా చూసుకుంటే వాళ్ళు సంపాదించిందంతా కూడా అతనికే మారిదిరా. నా చెల్లెలు నా మారిదే, నాకే ఇంకా ఉన్నాను. మరి వాళ్ళు ఎలాగుంటారా? అతను చేసిన పనికి ఇప్పుడు ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది. తోడలేక చేశాడమ్మా. మాకు తండ్రి లేరు, మా ముగ్గురు అప్ప చెల్లెలమే. శుభ్రంగా పొందామమ్మా, మా తోడు తీసాడే, మా జట్టు ఎలుగొట్టాడే నాయమ్మా. మీరేమవుతారమ్మా? మా పెద్దనాన్న కూతురమ్మ. నాన్న పెద్దోడు, మా నాన్న చిన్నాడు. అసలు వినడానికి ఎంత భయంగా ఉంది. నైట్ పిల్లలు సాయంత్రం కబురు తెలియగానే మాకే మనసదకలాగా అయిపోయిందమ్మ. చాలా కష్టపడేది ఆవిడికి పెద్ద కష్టపడరు కానీ ఈవిడ మాత్రం ఒక టైం అప్పుడు ఇదే ఇల్లులో చాలా ఒక పక్క ఆవులు ఎడ్లు, ఒక పక్క ఆవులు ఉండరు. అలా కష్టపడి పిల్లలు పెంచి పిల్లలు పెద్దోళ్ళు చేసి పిల్లలకు పెళ్లి చేసి ఈ ఇల్లు కట్టి వాళ్ళ అత్తమ్మ ఇచ్చింది ఏమి లేదు, వాళ్ళు సంపాదించింది, వాళ్ళిద్దరు భర్త భార్యలు సంపాదించింది. ఎండనక వాననక తిండి తిప్పలు మాని సంపాదించారమ్మ. ఇచ్చినంతకి వాళ్ళ అత్త మామ ఏం చేశారో మరి అబ్బాయికి. అంతకుముందు బాగానే ఉండేవాడు, ఆ అమ్మాయిని చేశారో తల్లిదండ్రి టార్చర్ పెట్టాడు. కుట్టోడు ఎప్పుడు పెడితే అప్పుడే కుట్టేవాడట. అవి కుట్టినాలు అలాగే భరించి బాధపడారు కానీ వీళ్ళు అడగడానికి వచ్చినా వాళ్ళు అడగనిచ్చారు కాదట. ఏమైపోతాడో ఆడేట అయిపోతాడో ఏదో అయిపోతే మళ్ళీ మాకెవరంతారమ్మా, ఆడ అంతడో కొడతాడు అన్ని బయట పెట్టకూడదు అనేసి తల్లిదండ్రులు అన్నిటి అన్నిచ్చారు కాదు. పిల్లల్ని ఏదైనా అయిపోతాడని భయం కోల్ది అన్నిటి అన్నిచ్చారు కాదు. అలా అది కూడా ఆయన మనసులో నిదాం అనేది ఎంత దీనికి దారుణంగా మనసు ఎలాగొచ్చింది. అలా ఆవిడ ఊర్లో ఏరో ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఆవిడని తీసుకుని వెళ్ళి మరి ఎక్కడ పెట్టేశాడు ఆవిడని తీసుకోండి. చిన్న వయసు 27 సంవత్సరాల వయసు. అసలు ఆ పిల్లడికి ఆ టైంలో అసలు వాళ్ళ అమ్మ నాన్న అసలు గుర్తు రాలేదో ఏటో అసలు నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న పెంచి పెద్ద చేసింది ఎందుకనండి, పెంచి పెద్ద చేసుకుంటాం. పిల్లల్ని ఇలాంటి వాళ్ళు చూస్తే పిల్లల్ని భయం వేస్తుంది కదా. అంత దారుణమా? అంత దారుణం ఎక్కడైనా ఉందమ్మా? ఏ భూములు అమ్ముకోలేదమ్మా, ఏ పొట్టలు అమ్ముకోలేదమ్మా. పాపకి రాశారమ్మా, పాప అయినా రాసి ఇవ్వలేదు. పాప ఈ అప్పులు కట్టిన దానికి ఆమెకు రాపించాడు. భర్త లేడమ్మా, తండ్రి ఒక్క లేదేటమ్మా, తండ్రి ఒక్క లేదా? ఎందుకు ఉండదు? తాత అమ్మమ్మ పిల్లలు చూసే వాళ్ళ కష్టం రాసుకుంటారు. కూతురికి బోల్డ్ చట్టాలు ఉన్నాయి. సగం భూమి కోసం చంపేస్తారా? లేదు కదా, లేదు లేదు. రాసిచ్చిన పూర్తిగా రాసిచ్చిన తల్లిదండ్రులకు అధికారం ఉంది. కొడుకు చూసినప్పుడు ఎవరు ఇల్లు చేసుకోండి రిజిస్ట్రేషన్ 30 సెంట్లు 5 లక్షలు కొన్ని భూము. ఆడు 30 సెంట్లు ఆడికి రైతు బజార్ డబ్బులు పడతాయని తండ్రి చేయించాడు, ఎక్కించాడు. ఆడుకున్నాం కూతురికి ఆపింస్తే చంపుతావా? ఆడిని చంపాలా? అన్ని చంపపోతే వినడానికి భయం వేస్తుంది. పొలంలో పరిగెట్టించి చెప్పాలంటే అంత దారుణం. అది తల్లిదండ్రులని అంతే చూస్తూ ఉంటాం. అది వినాలి, అది స్క్రిప్ట్. ఇది నిజ జీవితంలోనే అంత దారుణం. అది వినడానికే దీనిలో బయట వాళ్ళకి అలాగ ఉందంటే మా పరిస్థితి ఎలాగుంటుంది మీరు ఇమాజినేషన్ చేసుకోండి. కుటుంబ పరిస్థితి చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు. వ్యవసాయం చేసి తిండి తిప్పలు మానుకొని ఎండనక వాననక పొలం పనులు చేసుకొని కోట్ల రూపాయలు పిల్లల కోసం సంపాదించి పెట్టిన తర్వాత అవన్నీ రాసిచ్చేలేదనో లేకపోతే ఇంకేం చెప్పాలో కూడా మాటలు రావటం లేదు. వీళ్ళ బాధ ఏడుపు వింటుంటే గుండెలు తరుక్కుపోతోంది. ఆ తల్లిదండ్రులని వెంటాడి అతను ట్రాక్టర్ మీద వచ్చి వాళ్ళని పరిగెత్తించి వాళ్ళు చెప్తున్న మాటలు వింటేనే అసలు మాటలు రావట్లేదు, ఊహకు అందవు. కొన్ని నేరాలు చూస్తుంటే ఎటెళ్ళిపోతోంది సమాజం అనిపిస్తోంది. ట్రాక్టర్ వేసుకొని వచ్చి పొలాలంటే ఆయన్ని తిప్పి తల్లి తండ్రి నాన్న వద్దు, నాన్న కొడుక వద్దు అని బతిమలాడుతున్నా కూడా వినకుండా ఆయన అలా ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు అంటే చాలా భయమేస్తోంది. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చాలా దారుణం.